ద్రోహం చేసినటువంటి వాళ్ళుగా ఉంటాం. ఇంకా సో మన జర్నీలో మనం మాట్లాడుకున్నటువంటిది ఏంటంటే వి రియల్లీ స్పోక్ దాట్ హెర్మన్యూటిక్స్ యొక్క నీడ్ ఏంటనేది మాట్లాడుకుంటూ వచ్చాం కదా. అది మీరందరూ కన్ఫర్మ్ అయ్యారు. అయితే ఒక క్వశ్చన్ని నేను తీసుకున్నాను. ఏంటంటే చదివేటప్పుడు కామెంట్స్లో ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ అనిపించింది. ఏంటంటే, ఏమండి మీరేమో ఒక ఒక సెంటెన్స్కి అంటే బైబిల్లో వాడబడినటువంటి దానికి ఒకటే మీనింగ్ అని మీరేమో చెప్పుకొస్తున్నారు. మరి ఒకే ఈవెంట్ని 4 సువార్తలుగా రాశారు కదా. యేసు ప్రభు జరిగినటువంటి ఆయన జీవిత ఘట్టాల్లో ఒకే ఈవెంట్ని 4 సువార్తలుగా ఎందుకు రాశారు మరి? అంటే 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నట్టే కదా అని చెప్పేసి అడిగారు. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అయితే ఇందులో చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఉంది. ఏంటంటే, ఇప్పుడు అదే ఈవెంట్ని 2 రకాలుగా ఒకటి యోహాను యేసు ప్రభు యాక్చువల్గా తిరిగి లేచిన తర్వాత యోహాన్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీద ఫోకస్ చేస్తాడు. మార్కు ఇంకొక ఇంకొక అంశం మీద ఫోకస్ చేస్తాడు రాసేటప్పుడు. జరిగినటువంటి ఈవెంటే. ఉదాహరణకి ఇప్పుడు మనం రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందండి. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ వాడు బాగా సెన్సేషనలైజ్ చేద్దాం అనుకున్నాడు. వాడేం చేస్తున్నాడంటే వచ్చి ఎవరికైతే యాక్సిడెంట్లో ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళని చూపిస్తున్నాడు, జూమ్ చేసి చూపిస్తున్నాడు. వాళ్ళకి ఎంత రక్తం పోయింది, లేకపోతే ఏమైంది వాళ్ళకి అనేటువంటి చూపిస్తున్నాడు. ఇంకొకటికి ఏంటంటే, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఎట్లాగైనా సరే బయట పెడదామని చెప్పేసి యాక్సిడెంట్ చేసినటువంటి వాడి మీద ఫోకస్ ఇంకొకటి చేస్తున్నాడు ఎక్కువ. ఒక ఈవెంట్కి డిఫరెంట్ అర్థాలు ఉన్నట్టు కాదు. ఒకే ఈవెంట్లో రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కొక్క ఆథర్ యాక్చువల్గా ఒక్కొక్క విషయాన్ని చూపించడానికి ఒక్కొక్క యాంగిల్ నుంచి దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మర్చిపోయినా పర్లేదులేండి, నో ప్రాబ్లం. సో అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, సో ఒక 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 ఈవెంట్లో ఒక అంశాన్ని, డిఫరెంట్ అంశాలను వాళ్ళు చూపించుకుంటూ వస్తున్నారు కదా. ఆ అంశాన్ని వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు ఇంకా ఒక యాంగిల్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒక మీనింగ్నే ఇస్తున్నారు వాళ్ళు. మనం అది మర్చిపోకూడదు. దానికిను అంటే ఒక జరిగినటువంటి ఒక ఈవెంట్లో, ఒక యాక్సిడెంట్లో జస్ట్ బికాజ్ ఒకళ్ళు కారు మీద ఎలాంటి కారు గుద్దింది అని చూపిస్తున్నారు, ఇంకొకళ్ళు యాక్చువల్గా గుద్దిన తర్వాత వాడికి ఏమైందని చూపిస్తున్నారు, తర్వాత ఇంకొకళ్ళు పోలీసులు ఎంత టైం తర్వాత వచ్చారనేది చూపిస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అంశం మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పర్పస్ ఉంది చూపించడానికి, ఒక్కొక్క రీజన్ ఉంది అది చూపించడానికి. కాబట్టి వాళ్ళు ఒక యాంగిల్ నుంచి దాన్ని చూపించడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. కానీ వాళ్ళు చూపించినటువంటి యాంగిల్ అనేటువంటిది మీనింగ్ మనం గుర్తుంచుకోవాలి. మనం చదువుకుంటున్నటువంటి వాడిగా, తర్వాత టీవీ చూస్తున్నటువంటి వాడిగా, ఆ న్యూస్ని చూస్తున్నటువంటి వాడిగా, ఒకవేళ వాడు రక్తాన్ని చూపిస్తున్నప్పుడు ఆ రక్తంలో నాకు యాక్చువల్గా కుంకుమ కనిపిస్తోందండి అనడం ఎవడన్నా, లేకపోతే గుద్దింది కారే కానివ్వండి, అసలు ఆ కార్ కలర్ సూపర్ ఉందండి అంటున్నాడు అనుకో. అంటే నువ్వు చూడొచ్చు, కార్ కలర్ని నువ్వు చూడొచ్చు, కానీ రిపోర్టర్ ఏం చూపిస్తున్నాడు, మెర్సిడెస్ బెంజ్ గుద్దింది అని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే అందులో ఉన్నటువంటి వాడు తాగినాడు, తాగి ఈ కార్ యాక్చువల్గా 200 km/h ట్రావెల్ చేసేటువంటి పవర్ ఉన్నటువంటి కారుతో గుద్దాడు అని చూపించడానికి వాడు కారు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. వాడి మీనింగ్ ఒకటి, రిపోర్టర్ చూపిస్తున్నటువంటి మీనింగ్ ఒకటి. అదేవిధంగా 4 సువార్తల్ని రాసినప్పుడు మత్తయ్య రాసేటువంటి యాంగిల్ ఏంటంటే, యేసు ప్రభుని నిజమైనటువంటి దావీదు కుమారుడిగా, అంటే రాజుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. హీఈస్ షోయింగ్ యాక్చువల్లీ ద గాస్పల్ ఫ్రమ్ దట్ యాంగిల్. మార్కు అదే ఈవెంట్ని మనం గాస్పల్స్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా కూలంకషంగా చదువుకుంటాం దీని గురించి. మార్కు యేసు ప్రభు చరిత్రని ఎలాంటి యాంగిల్ నుంచి చూస్తున్నాడంటే, యేసు ప్రభుని ఒక సఫరింగ్ సర్వెంట్గా చూపిస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఏ సఫరింగ్ సర్వెంట్ గురించి అయితే చెప్పబడిందో, 53వ అధ్యాయంలో ఏ సఫరింగ్ సర్వెంట్ గురించి అయితే చెప్పబడిందో ఆ యాంగిల్ నుంచి చూపిస్తున్నాడు మార్కు.
ఆ తర్వాత మార్క్‌లో మీరు పదే పదే చూసేటువంటి మాట ఒక మాట కనిపిస్తుంది. నేను మాట్లాడేటప్పుడు చాలామంది అంటారు, "బ్రదర్ ఏంటి మీరు ఊరికనే యాక్చువల్లీ, యాక్చువల్లీ అని వాడతారు" అని. ఇండియన్స్ చాలా బాగా వాడుతుంటారు. యాక్చువల్లీ అనేటువంటిది మనకి ప్రతి దాంట్లో ఒక 2, 3 సార్లు పాడాల్సిందే. సో, మనకి కూరలో పోపు పడినట్టుగా, తిరగమాత పడినట్టుగా. సో, అట్లాగా మార్క్ పదే పదే వాడేటువంటి పదం ఒకటుంటుంది. ఎవరన్నా గమనించారా? ఇమీడియట్లీ. వెంటనే. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. వెంటనే, 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 వెంటనే స్ట్రెయిట్ అవే, స్ట్రెయిట్ అవే, స్ట్రెయిట్ అవే అనేటువంటి మాట. ఎందుకు? మార్క్ యాక్చువల్‌గా మనకి చర్చ్ ఫాదర్స్ చెప్పేటువంటిదేంటంటే, మార్క్‌ట పేతురు చెప్పేటప్పుడు రాశాట. మార్క్ ఈస్ బేసికల్లీ ఆహ్, హి ఈస్ టేకింగ్ నోట్స్ వెన్ పీటర్ వాస్ ప్రీచింగ్. సో, మార్కు సువార్త వెనకాల ఉన్నటువంటి క్యారెక్టర్ ఎవరంటే పేతురు. అర్థమైందా? పేతురుకున్నటువంటిదేంటంటే, యేసు ప్రభు కనిపించగానే రిజరక్షన్ అయిన తర్వాత పేతురు ఫస్ట్ తీసుకుంటాడు. బ్రదర్స్ ఇక అయిపోయింది. ఆయన లేచాడు. ఆయన కనిపించాడు. 2, 3 సార్లు కనిపించి అట్లా ఎళ్ళాడు. అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు ఇంకా మనకి. నేను మాత్రం ఫిషింగ్‌కి పోతున్నా అంటాడు. ఎళ్ళిపోతాడు అంతే. ఫిషింగ్‌కెళ్ళిపోతాడు. ఎళ్ళిన తర్వాత ఒడ్డున కూర్చొని ఒకాయన పిలుస్తా ఉంటాడు ఆళ్ళని. "ఇక్కడ కాదురా చేపలు పడతలేదు మీకు యాక్చువల్‌గా అటెయండి" అంటాడు. అప్పటికి అటెయండి అనంగానే అటేస్తాడు. పేతురుకి గంట కొట్టదు ఎవరనేటువంటిది. ఇంతకు ముందు సీన్ జరిగింది ఇట్లాంటిదొకటి. కానీ పేతురుకి వెలగదు వెంటనే. యోహాన్‌కి ఇట్ ఈస్ ద లార్డ్ అంటాడు. ఇట్ ఈస్ ద లార్డ్ అనంగానే వెంటనే పడవలో ఎళ్ళొచ్చు. కానీ ఒక వ్యక్తి పడవలో ఎళ్ళడు. టపామని జాగ్రత్తలు బట్టలు ఇట్లా తీసేసి బట్టలు ఇట్లా తీసేసి వెంటనే దూకేస్తాడు. ఎవరు? పీటర్. దట్స్ హిస్ క్యారెక్టర్. వెన్ హి గెట్స్ ఇట్, he can't stop himself. When he gets it, he can't stop himself. Do you understand what I'm saying? ఆ తర్వాత మనం గాస్పెల్స్‌కొచ్చిన తర్వాత ఇంకా బాగా చూస్తాం దీన్ని కూలంకషంగా. కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీనింగ్‌ని నేను ఎస్టాబ్లిష్ చేయటానికి దిస్ ఈస్ చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి కొంచెం లేబర్ చేసి చెప్తున్నాను నేను. మత్తయి రాస్తాడు అదే ఈవెంట్‌ని, మార్క్ రాస్తాడు అదే ఈవెంట్‌ని. మార్క్ బుడ్డి సువార్త. చాలా చిన్న సువార్త అది. 16 అధ్యాయాలే ఉన్నాయి అందులో. కానీ ఒక ఈవెంట్‌ని గనక తీసుకుంటే మత్తయి రాసినటువంటి ఈవెంట్, మార్క్ రాసినటువంటి ఈవెంట్, లూకా రాసినటువంటి ఈవెంట్ గనక మనం చూస్తే అదే ఈవెంట్‌ని వాళ్ళు ఎట్లా రాస్తున్నారో చూస్తే మార్క్ చిన్న సువార్త అయినా, బుడ్డి సువార్త అయినా సరే మార్క్ యాక్చువల్‌గా ఆ ఈవెంట్‌ని డీటెయిల్డ్‌గా రాస్తాడు. పెద్దగా రాస్తాడు. ఇన్సైడర్ లుక్‌లోంచి రాస్తాడు. మీరు గమనించండి నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగించినటువంటిది ఒక ఈవెంట్‌ని యాక్చువల్‌గా ఎంత ఎందుకు బికాజ్ మార్క్ లేడు గదా అక్కడ. పీటర్ యాక్చువల్లీ వాస్ లుకింగ్ ఫ్రమ్ ఎ క్లోజ్ యాంగిల్. బికాజ్ he was part of the inner circle. He knew what was going on there. He saw everything. He smelled everything. He touched everything. సో కళ్ళతో చూసాడు. హీ వాస్ ద విట్నెస్ దేర్. సో హీ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా డీటెయిల్స్. ఏం జరిగింది అక్కడ? పీపుల్ ఎట్లా ఫీల్ అయ్యారు? ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మత్తయి నుంచి రాదు మనకి. మార్క్ నుంచి వస్తుంది. బికాస్ పీటర్ వాస్ దేర్. ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే వాంటేజ్ పాయింట్స్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ ట్రైయింగ్ టు హైలైట్ సంథింగ్. మార్కు సఫరింగ్ సర్వెంట్‌ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. బట్ దట్స్ స్టిల్ ద మీనింగ్. ఒకటే మీనింగ్ ఉంది అక్కడ. యాంగిల్ డిఫరెంట్. కానీ ఒక యాంగిల్ ఉంది. ఒక యాంగిల్ నుంచి చూపిస్తున్నాడు. అది మనం కాదనకూడదు. లూకా హీ ఫోకసెస్ ఆన్ ద హ్యూమన్ సేవియర్. జీసస్ యాజ్ ఎ హ్యూమన్. ఆయన యొక్క ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి హ్యూమన్ యాంగిల్‌ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు లూకా. యు సీ లాట్ ఆఫ్ హీల్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా మనకి లూకాలో కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత అనదర్ జాన్ ఇంకొక యాంగిల్‌కి తీసుకెళ్తాడు. జాన్ ఈజ్ లైక్ ఎన్ ఈగల్. ఎందుకంటే ఈగల్ ఎప్పుడు కూడా భూమి మీద ఉండదు. ఈగల్ యాక్చువల్లీ సోర్స్ ఆన్ హై. చాలా హైట్‌లో తిరుగుతూ ఉంటుంది ఈగల్ ఎప్పుడైనా సరే. జాన్ యాక్చువల్‌గా స్టార్టింగ్ పాయింటే జీసస్ బర్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడు. జీసస్ ఎక్కడి నుంచి పుట్టాడు? ఆయన పుట్టుక ఎట్లాగా అట్లాంటివన్నీ మాట్లాడడు. పైకెళ్ళిపోతాడు డైరెక్ట్‌గా. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అంటాడు.
and the word was with God and the word was God. అంటే he's focusing on Jesus as God, as a divine savior. He's showing actually camera from the angle. So my focus today, సో మనం 2 పాఠాలు నేర్చుకుంటున్నాం ఈరోజు. సో ఒక పాఠం ఏంటంటే, అఫ్ కోర్స్ నేను ట్రాన్స్లేషన్స్ని వదిలేశాను. లాస్ట్ టైం ట్రాన్స్లేషన్స్ మనకు టైం దొరక సో దాని మీద 2-3 ముక్కలు చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత నేరేటివ్స్ని చదవటానికి ఆల్రెడీ నేను నేరేటివ్స్లోకి అడుగు పెట్టేశాను. మీకు తెలియకుండా నాకు తెలియకుండా నేరేటివ్స్లోకి అడుగు పెట్టేశాం మనం ఆల్రెడీ. సో ఈ నేరేటివ్స్ని, ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్టమెంట్ నేరేటివ్స్ని కొంచెం నేను యాక్చువల్గా ఈరోజు ఒడ్డు దాకా వెళ్ళి అట్లాగా లోపలికి తీసుకెళ్తాను. సో మనం నెమ్మదిగా అక్కడికి వెళ్దాం. నెక్స్ట్ వీక్ ఏం చేద్దాం అంటే, ఈరోజు మనం ఒడ్డు దగ్గర ఈత నేర్చుకుందాం కొంచెం. నెక్స్ట్ వీక్ ఏం చేద్దాం అంటే కొంచెం లోతులోకి వెళ్ళి ఈత కొడతానికి ప్రయత్నిద్దాం అక్కడ. సరేనా? ఒకేసారి